మావి చిగురు ఎపిసోడ్ 6. ఇదేంటి ఇంటికి తాళం వేసి ఉంది, ఎక్కడికి వెళ్ళింది నా కోడలు అని కొంచెంసేపు అక్కడే కూర్చొని ఎదురుచూశాను వస్తుంది అని. కానీ ఎంతసేపటికి రాకపోయేసరికి పక్కింటి వాళ్లకు ఏమైనా చెప్పి వెళ్ళిందేమో అని అనుకొని వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వారందరినీ అడిగాను. అందరూ కూడా మాకు తెలియదని చెప్పారు. ఎంతసేపటికి రావటం లేదు. ఇంకా ఇక్కడే ఉన్న అరుగు మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాను. ఎప్పటికో బాగా రాత్రి అయ్యాక వచ్చింది. నా కోడల్ని ఎక్కడికి వెళ్ళావమ్మా ఇంతసేపు అని అడిగాను. అలా ఎందుకు అడుగుతున్నారు? ఏదో పనుండి బయటకు వెళ్ళాను, దాని మాత్రాన ఇలా ఆరతీయాలా అంటూ కోపంగా వెళ్ళిపోయింది లోపలకు. అప్పుడు తను చెప్పింది నిజమేలే, ఏదో పని మీద బయటకు వెళ్ళింది, అలసిపోయి ఉంటుంది, అందుకే చిరాకు పడుతుందేమో అని అనుకొని లోపలికి వెళ్ళి, అది కాదమ్మా, ఇప్పటి వరకు రాలేదు కదా, సాయంత్రం నుండి నీకోసం ఎదురు చూస్తూ ఇక్కడే గుమ్మం దగ్గర కూర్చున్నాను, పోనీ ఇలా వెళ్ళానని ముందే చెప్పి ఉంటే ఇంత కంగారు పడేదాన్ని కాదు కదా అని నా ఉద్దేశం అంటూ చెప్తుంది చంద్రకళ ఆమె కోడలకు. ఆమె ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. అలా ఉండేసరికి నేను మౌనంగానే ఉండిపోయాను. తర్వాత మామూలుగానే ఉండేది. ఇలా కొన్ని రోజుల పాటు తరచూ జరుగుతూ ఉండేది. అడిగితే ఏదో పనికి వెళ్తున్నానని అబద్ధం చెప్పడం అలవాటు చేసుకుంది. నేను కూడా అప్పుడు నమ్మేశాను. నా కొడుకు లేకపోవడం, తను ఒక్కతే కష్టపడుతోంది అని అనుకున్నాను. అప్పటికే నాకొక మనవడున్నాడు. వాడికి అప్పటికి 8 సంవత్సరాలు. అలా బయటకు వెళ్ళినప్పుడు వాడిని మాత్రం పక్కింట్లో ఉన్న ఒక పెద్దామె దగ్గర ఆడుకోమని చెప్పి వెళ్తుండేది. ఒక్కరోజు మాత్రం అర్ధరాత్రైనా ఇంటికి రాలేదు. నాకు ఆమె పనికి వెళ్తున్నానని చెప్పింది. కానీ ఆ ప్రదేశం తెలియదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కానీ ఇలా ఆలస్యం అవుతుందని ముందే నాకొక తాళం చెవి ఇచ్చింది. ఆలస్యం అయినప్పుడు దీంతో తీసుకోమని నేను అలానే చేస్తున్నాను. అర్ధరాత్రి ఇంటికి వచ్చాక తను ఎందుకో బాగా అలసిపోయి బట్టలన్నీ నలిగిపోయి ఉండడం గమనించాను. ఆమె చూడకూడదని ముందుగానే నిద్రపోయినట్లు నటించాను. అంత రాత్రిపూట వచ్చాక అప్పుడు స్నానం చేసి పడుకుంది. నాకు ఎందుకో అనుమానం వచ్చింది. తర్వాత రోజు నేను పనికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళి మరలా వెనక్కి వచ్చి దూరం నుంచి గమనిస్తూ ఉన్నాను అసలు ఎక్కడికి వెళ్తుంది అని. కొంచెంసేపటి తర్వాత ఆమె చక్కగా రెడీ అయ్యి ఇంటికి తాళం వేయడం చూశాను. పిల్లాడిని ఆ పెద్ద ఆమె దగ్గర వదిలిపెట్టి నడుచుకుంటూ వెళ్తుంటే నేను కూడా ఆమె వెనకనే వెళ్ళాను ఎక్కడికి వెళ్తుంది అని. అలా కొంచెం దూరం నడిచాక ఒక మామిడి తోట దగ్గర ఒక చిన్న గేట్ లాంటిది ఉంటే అక్కడ ఆగి చుట్టూ చూసింది. నేను కనిపించకుండా చెట్టు వెనక్కే దాక్కున్నాను. ఇంకా వెంటనే ఆ లోనికి వెళ్ళిపోయింది. ఏంటా అని చిన్నగా లోపలికి వెళ్ళి చూశాను. కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఎదురుగ్గా ఉన్నది చూసి నాకు నోటమాట రాలేదు. అసలు నా కోడలేనా ఇలా చేసింది అని. కానీ నేను కళ్ళారా చూస్తూనే ఉన్నాను కదా. నమ్మడానికి కొంచెం కష్టం అనిపించినా ఎదురుగ్గా నిజం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇంకా నమ్మక తప్పలేదు. ఎందుకంటే ఆ తోటలో అక్కడే ఉన్న ఒక మామిడి చెట్టు కింద మంచంపై నా కోడలు ఒక పరాయి వ్యక్తితో కలిసి అతని పక్కనే కూర్చొని రాసుకుంటూ ఉండడం చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు. ఇలా వాళ్ళని అలా చూడలేక నేను వచ్చిన దారిలోనే వెనక్కు వెళ్ళిపోయాను. కానీ నాకు అప్పటికీ నా గురించి దిగులు లేదు. నా మనవడు చిన్నపిల్లాడు, వాడి గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేయాలి అని అర్థం కాక, నా కొడుకు ఉన్నప్పుడు ఎంత బాగా చూసుకునేవాడు, నా కోడల్ని, మనవణ్ణి ఏ లోటు లేకుండా ప్రేమగా చూసుకునేవాడు. కానీ వాడు పోయిన తర్వాత దానిలో చాలా మార్పు వచ్చింది. ఇంకా సాయంత్రం ఎప్పుడవుతుందని ఎదురు చూస్తూ కాపలా ఉన్నాను. ఆ రోజు కూడా అలానే అర్ధరాత్రి చెరిగిపోయిన జుట్టు, తల నిండా నలిగిపోయిన పువ్వులు ఇంట్లోకి వస్తుంటే నేను చూసి, ఇప్పటి వరకు ఎక్కడ ఉండి వచ్చావు అని అడిగాను. దానికి నా కోడలు ఆశ్చర్యపోయి, మీరింకా పడుకోలేదా అని అడిగింది. నా సంగతి తర్వాత, ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి లోపలికి నడువు అని కొంచెం గట్టిగా అడిగాను. ఇప్పుడు చెప్పకపోతే ఏం చేస్తారు అని ఎదురు ప్రశ్నించింది. ఇంకా నేను కూడా ఇలా వేలాపాల లేకుండా అర్ధరాత్రి వరకు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఏం చేద్దామనుకుంటున్నావు? అయినా నా కొడుకు చనిపోయి దాదాపు 4 ఏళ్ళు అవుతుంటే
నువ్వు ఇంకా ఈ పూలు పెట్టుకోవడం ఏమనుకోవాలి? నిజం చెప్పు కోడలా, ఏం చేసి వస్తున్నావు? ఈరోజు నేను నిన్ను తోటలో ఎవరితోనో చూశాను. అసలు నువ్వేనా? అలా ఎలా చేశావు అని కోపంగా అడిగాను. ఇంకా ఆమె సహనం నశించి వెంటనే నాతో ఇలా అంది. అవును, నేను బయట తిరిగే వస్తున్నాను. ఒక అతను నన్ను చూసి ఇష్టపడ్డాను అని ఆ విషయం చెప్పగానే నేను కూడా కొంచెం ఆలోచించి చెప్తా అన్నాను. నన్ను చూసి అతను ఒక మాట అన్నాడు. ఏంటి అని చంద్రకళ అడగగానే అప్పుడు ఆమె మళ్ళీ చెప్పింది. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయి భార్య చనిపోయింది. నా కూతురు వాళ్ళ అత్తగారింట్లో ఉంటుంది. అందుకే నాకు తోడుగా ఉంటే నిన్ను నా భార్యను చేసుకుంటాను. కాకపోతే ముందుగానే నీ పేరు మీదున్న పొలాలు అన్నీ నాకు రాసిస్తే నలుగురి ముందు నీకు నా భార్య అనే గౌరవం వస్తుంది అని చెప్పి అందుకు నేను కూడా అంగీకరించి మన ఆస్తులన్నీ అతని పేరు మీద రాయడానికి ఒప్పుకున్నాను అని అంటుంది. ఏంటి కోడలా నువ్వు చెప్పేది? అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే చేసుకో, అది నీ ఇష్టం. కానీ మన ఆస్తులన్నీ అతనికి ఎలా ఇస్తావు? ఇందుకు నేను ఒప్పుకోను అని కటువుగా అన్నాను. మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీ పేరు నుండి నా పేరుకు ఎప్పుడో మార్చుకున్నాను. ఇప్పుడు వాటి మీద మీకు ఏ హక్కు లేదు. ఇంకా ఎప్పటి నుండో మీకు కూడా ఒక మాట చెప్పి అతని దగ్గరకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది. అదేంటమ్మా, అలా వెళ్ళిపోతే నేను నీ కొడుక్కు ఇద్దరి గురించి ఆలోచించవా అని ఆమె మరోసారి అడుగగా, ఎప్పుడో పోయినా నీ కొడుకు కోసం జీవితాంతం నేను నీ కొడుకుని తలుచుకుంటూ ఏ సుఖం లేకుండా బ్రతకాలా? ఇప్పుడు నా సంతోషానికి నీ మనవడు కూడా అడ్డుగా ఉన్నాడు. అందుకే వాడిని కూడా మీ దగ్గర వదిలేస్తున్నాను. మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి. ఇంకా మీ సంగతి నాకు అనవసరం. ఇంకా అంతా తెలిసిపోయింది కాబట్టి ఇంకా మీరు ఎలా పోయినా నాకు అవసరం లేదు అని చెప్తుంది. అది విన్న నాకు ఆమెపై కోపం కట్టలు తెంచుకుంటుంది. ఏంటే, వింటుంటే నీ ఇష్టం వచ్చినట్లు ఏదేదో చెప్తున్నావు? నా మనవడు నీ సుఖాలకు మరీ అంత అడ్డమయ్యాడా? ఎవరో పరాయివాడి మీద ఉన్న మోజుతో కన్న కొడుకునే కాదనే స్థితికి దిగజారిపోయావా? ఇంకా నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది చంద్రకళ. స్టోరీ ఈజ్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.